నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సభ్య సమాజంలో మనం రోజు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలో ఎక్కువగా యువత పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. సో యువత అలాంటి తప్పుదోవ పడ్డానికి అసలు కారణాలు ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయం మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ గైడ్ ఎన్బివి సుబ్బారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే అంశం కూడా నేను ముందు చెప్పినట్టుగా వెరీ ఇంపార్టెంట్. నౌవేడేస్ సభ్య సమాజంలో పేరెంటింగ్ తప్ప, టీచర్స్ ఎడ్యుకేషన్ తప్ప, లేకపోతే స్టూడెంట్స్ తీసుకునే అంటే వాళ్ళు తీసుకునే అప్రోచ్ అయ్యే తప్ప ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఇష్యూ, జీడిమెట్ల ఇష్యూ, అది చాలా పెద్ద ఇష్యూ. సో మీ ఒపీనియన్ ఏంటి, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది జనరల్గా అంటే సమాజానికి కళ్ళు తెరిపించేటువంటి విషయం అండి. జనరల్గా ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఏదో కొన్ని ఛానల్స్, కొంతమంది యూట్యూబర్సు ఏదో కొన్ని రోజులు వాటి గురించి మాట్లాడడం, వీళ్ళకి తెలిసినటువంటి విధంగా లేదా ఆ పేరెంట్స్ని, పిల్లల్ని బ్లేమ్ చేయడం ఇలా నడిచిపోతూ ఉంటుంది. నేనేమంటానంటే ఒకసారి ఈ విషయాన్ని మనం సమాజం ఆస్పెక్ట్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరికి జరిగింది అనేది పక్కన పెడదామండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు, ఆ డిస్కషన్ మనకు వద్దు. కానీ ఆ సమస్యకు దారి తీయటానికి ఆ మనసుకు ప్రేరేపితమైనటువంటి అంశాలు ఏమిటి, ఆ ప్రేరేపితం చేయటానికి ఎవరు ఇన్స్ట్రుమెంటల్గా తయారయ్యారు, వీళ్ళలో మీరు చెప్పినట్టుగా ఎవరి ఫాల్ట్, సో ఎవరి బాధ్యత ఎంతవరకు ఉంది ఈ ఇష్యూ ఇంతవరకు జరగటానికి అనేటువంటి కోణంలో మనం చూద్దాం. సో చూసేటువంటి వాళ్ళు కూడా దీన్ని ఎవరో ఒకరికి జరిగింది అని మనకు నచ్చిన తీర్పులు ఇవ్వటం కాకుండా, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ప్రశ్నలకు ఒక్కసారి మీరు కూడా ఆలోచన జోడిస్తే మనం మన చుట్టుపక్కల ఎంతవరకు సేఫ్ చేయగలమో ఆ బాధ్యత మన అందరి మీద ఉంటుందండి. ముందుగా ఎదుటి వాళ్ళని నిందించేటువంటి ముందు నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ప్రశ్నలు ఒక్కసారి మనస్ఫూర్తిగా వినమని, ఆలోచించమని నేను చెప్తున్నా. సో దీనికి ఈ యొక్క విషయంలోకి వస్తేనండి, ఒక 10th క్లాస్ అమ్మాయి ప్రేమించింది. 10th క్లాస్ అమ్మాయి ప్రేమించడం తప్పేముంది, లేకపోతే ఇది వరకు ఎప్పుడు జరగలేదా అంటే జరిగినాయి. ఇందులో పెద్ద విషయం ఏముంది, రైట్? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండి. కానీ 10th క్లాస్ అమ్మాయి ప్రేమించినటువంటి 10th క్లాస్ అమ్మాయి ఎట్లా ప్రేమించిందంటే ఇన్స్టాగ్రామ్లో ప్రేమించింది, రైట్? సో ఇన్స్టాగ్రామ్లో ప్రేమించిందంటే అది మాత్రం కొత్త ఏముందండి, మనకు పని లేదా కూర్చుని మాట్లాడుకోవడానికి అంటే. ఫేస్బుక్లో ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విధంగా. సో ఫేస్బుక్లో ప్రేమలు, పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి కదా, అందులో మాత్రం కొత్త ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ 10వ తరగతి అమ్మాయి ఇంటర్ అయినటువంటి అబ్బాయిని ప్రేమించడం, సో ఆ ప్రేమించినటువంటి వాళ్ళు అడ్డుగా ఉన్నటువంటి తల్లిని కిరాతకంగా, క్రూరంగా హతమార్చడం అనేటువంటిది చాలా కీ పాయింట్ అండి, చాలా సెన్సిటివ్ పాయింట్ అండి, టచింగ్ పాయింట్ అండి. సమాజంలో ఉన్న మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన హత్యలు కూడా చాలా విరివిగా మనం చూస్తూ ఉన్నాం, చాలా విరివిగా చూస్తూ ఉన్నాం. సో అంటే తండ్రిని చంపినవాడు కనపడుతున్నాడు మన చుట్టుపక్కల, తల్లిని చంపినవాడు కనపడుతున్నాడు, భార్యని చంపినవాడు కనపడుతున్నాడు, తోబుట్టులను చంపినవాడు కనపడుతున్నాడు మన చుట్టూ ప్రపంచంలో. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక తల్లి చనిపోయింది, ఇందులో ఒక పెద్ద విషయం ఏముంది అని అనుకోవటానికి కాదు కదండి. ఇక్కడ చంపబడ్డది తల్లి అయితే, చంపినటువంటిది కూతురు, 15-16 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి. ఎవరి హెల్ప్తో, ముక్కు ముఖం తెలియనటువంటి నిన్నటి వరకు ఒక 8 నెలల ప్రేమ వ్యవహారంతో, సహకారంతో చంపినటువంటి తీరు, ఇది బాధాకరమైనటువంటి విషయం. అబ్బాయి కూడా అంతే, ఇంకొక 1-2 years ఎక్స్ట్రా ఉంటుంది, అంతే, ఎక్కువ ఉంటుంది. సో ఇది సమస్య ఇక్కడ. సో ఈ కేసు పూర్వాపరాల్లో వెళితే ఒక ఆవిడ చాలా యాక్టివ్, చనిపోయినటువంటి ఆవిడ తెలంగాణ సాంస్కృత సంఘంలో సభ్యురాలని చెప్తూ ఉన్నారు. చాకల ఐలమ్మ గారి మునిమనవరాలు ఆవిడ. ఓ అచ్చా. సో ఆమె అంత యాక్టివ్గా ఉండేటువంటి ఆవిడ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మరి ఈ అమ్మాయికి ప్రేరేపితం చేసినటువంటి అంశాలు ఏమిటి, వీటిలో ఎవరి తప్పు ఎంతవరకు ఉంది అని తెలియటం కోసం అండి నేను ఒక 2-3 ఘటనలు చెప్తాను. మన వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి ఘటనలో మొట్టమొదటిది ఏమిటంటే, ఈ అమ్మాయి సెల్ ఫోన్ వాడకం అనేటువంటిది ఎక్కువగా వాడటం. సో సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవ్వటం, అది మొదటి పాయింట్. అయితే
సెల్ ఫోన్ వాడకం ఎక్కువ వాడుతుంది, స్కూల్కి తీసుకువెళ్తుంది అని ఆమె చనిపోయిన ఆమె హెచ్ఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరిగి వాదనలు జరిగి మరి ఫోన్ తీసుకొస్తుంటే మీరేం చేస్తున్నారు అని తల్లే హెచ్ఎంని ప్రశ్నించడం. సో హెచ్ఎం గారేమో మేమేం చేస్తామంటే వాళ్ళు తెచ్చినప్పుడని ఆయన నిస్సహాయతని వ్యక్తం చేయడం. ఇది సంఘటన 1. మరి ఈ సంఘటన నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒక కూతుర్ని కంట్రోల్ చేయలేనటువంటిది తల్లిది తప్ప, 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లల్ని కంట్రోల్ చేయలేనటువంటి హెచ్ఎం మరి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ తప్ప, అంటే వాళ్ళ నిస్సహాయత ఏమిటి? మరి వీళ్ళిద్దరితో ఎవరిది తప్పు అనుకోవాలి? మరి వీళ్ళిద్దరూ ఒకరినొకరు వాదన వేసుకుంటారా? వీళ్ళిద్దరూ కలిసి అమ్మాయిని మార్చేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇది పాయింట్ నెంబర్ 1 అండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది. ప్రతి స్కూల్స్లో ఇదే జరుగుతూ ఉంటుంది. టీచర్ వెళ్ళి అక్కడ దెబ్బలాడటం, లేదా వాళ్ళు వచ్చి పేరెంట్స్ మీద ఇది అవ్వటం. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా, విద్యా వ్యవస్థలో పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్స్ వీళ్ళు ముగ్గురు చేతిలో చెయ్యేసి నడిస్తేనే ఆ అద్భుతమైనటువంటి స్కూల్ కానివ్వండి, అద్భుతమైనటువంటి సమాజం కానివ్వండి బయటకు వస్తుంది. సో వీళ్ళు ఒకరికొకరు బ్లేమ్ చేసుకుంటే ఇంకో ఇలాంటి పర్యవసానాలే ఉంటాయి. ఇది సంఘటన 1 అండి. రెండవది, ఈ అమ్మాయి ఎస్పీ గారు కూడా పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన యొక్క ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. 7వ తరగతిలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల్లి మీద కంప్లైంట్ ఇచ్చింది అనేటువంటిది వాళ్ళు అడ్మిట్ చేశారు. సో ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాతావరణం, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనురాగం, ప్రేమ ఏ స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎందుకు అంటే వేరే కారణం చెప్తున్నారు. ఆమె అంటే సవతి తల్లి అనేటువంటిది చెబుతున్నటువంటిది విషయం. సో ఏదైనా కానివ్వండి. సో కానీ ఆమె తల్లి. సో అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉందో చూడండి. తల్లి మీదే ఈవిడ కంప్లైంట్ చేసింది అంటే ఈ ప్రేరేపితమైనటువంటి మైండ్ 1, 2 కాదండి, నెలలు, సంవత్సరాల తరబడి వాళ్ళ మీద కోపం పెరుగుతూ పోయింది. సో ఎందుకు పోయింది? దాని వివరాల్లోకి వెళ్దాం. 3వ సంఘటన కూడా, అంటే 3వ దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసి, ఇప్పుడు చనిపోయింది ఆమె. ఎవరు చంపేశారు అంటే ఆ తల్లిని ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ప్రేమించినటువంటి వాడి తమ్ముడు కలిసి, అంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఇంట్లో పూజ చేసుకుంటున్నటువంటి తల్లిని చంపేయడం జరిగింది. అతి కిరాతకంగా క్రూరంగా చంపడం జరిగింది. రైట్. సో వాళ్ళు చంపేసి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఆవిడ మరలా ప్రాణంతో కొన ఊపిరితో ఉందని గమనించినటువంటి అమ్మాయి మరలా వాళ్ళని ఫోన్ చేసి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి పిలిచి పూర్తిగా చంపేయడం జరిగింది అనేటువంటిది మనకు వస్తున్నటువంటి వార్త. మరి ఆ పిల్లవాడికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? మరి ఆ పిల్లవాడు ఆమె ఇంటర్వ్యూ మనం చూసామండి. చూస్తే ఆవిడ మాట్లాడేటువంటి తీరు కూడా దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆవిడ ప్రేరేపితం చేసింది అనేటువంటి విధంగా ఆవిడ మాటలు కనిపిస్తున్నాయి. సో ఆవిడని చంపడంలో తప్పే ఉంది, మంచిదే, అది కరెక్టే అనేటువంటి భావం. అంటే ఒక తల్లి వాళ్ళు ఆమె మాట్లాడే భాష కూడాను మనం చెప్పలేం, అలా ఉంది. ఇప్పుడు ఆమె మాట్లాడే విధానం చాలా క్యాజువల్ గా, చాలా ఏదో ఆనందంగా, అంటే ఎవరైనా ఇప్పుడు మనకి పరిచయం ఉన్నా పరిచయం లేకుండా ఎవరైనా చనిపోయారు, చంపబడిందంటే ఏదో ఒక తెలియనటువంటి ఒక లోపల ఒక బాధ కనిపిస్తుంది మనకి. ఆవిడ చాలా సో ఆవిడ అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే అందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఒక 3 సంఘటనలు, ఈ 3 సంఘటనలు మనకి ఏం చెప్తుంది, సమాజానికి ఏం చెప్తుంది అనేటువంటిది చూద్దాం. సో మొదటి విషయంలో పేరెంట్, ఒకరిద్దరు పిల్లలు ఉన్నటువంటి పేరెంటే వాళ్ళని చూడలేకపోతే, ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే క్లాస్ రూమ్లో టీచర్ ఎవడు కంట్రోల్ చేస్తాడండి? 100 మందిలో ఉంటారు. సో టీచర్ ఎక్కడ కంట్రోల్ చేస్తారు? రైట్. ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న చూస్తే టీచర్ అంటే విద్యాలయం, టీచర్ అనేటువంటి వాడు తల్లి తండ్రి తర్వాత స్థానం. సో ఆ టీచర్ క్లాసులో ఉన్నటువంటి 30 మందిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఆ టీచింగ్ అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న. అంటే ప్రశ్న ఒక పక్క కాదండి, 2 పక్కల. సో ఆ టీచర్ యొక్క నిస్సహాయత లేదా విద్యా వ్యవస్థ యొక్క నిస్సహాయత, అంటే దానికి ఏం ప్రేరేపితం చేసినాయి అనేటువంటి తర్వాత విషయం. అంటే ఇక్కడ నేను ఒకటి అర్థం అనుకుంటున్నా, అంటే ఇది నా ఒపీనియన్. విద్యా వ్యవస్థలో మనం టీచర్స్ కావచ్చు, అంటే మనం గురువులకి కొంత సంఖ్యలు వేసేసామేమో అని అనిపిస్తుంది. అంటే అప్రోచ్ అంటే ఇంతకు ముందున్న విధానాలకి ఇప్పుడున్న విధానాలకి ఒక టీచర్ కొడితే తప్పు,
బట్ ఈవెన్ కొన్ని సంఘటనలు జరిగే కాదనట్లేదు, Yes, yes. టీచర్స్ కూడా ఆ లిమిట్స్ కి మించి చేసినటువంటి చేసినటువంటి వాళ్ళు సంఘటనలు కూడా ఉన్నారు. ఉన్నాయి. Correct, బట్ correct. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మనం ఎక్కడైతే పిల్లల్ని ఒక సరైన పద్ధతిలో పెట్టాలి అన్న దగ్గర, అలాంటి దగ్గర టీచర్స్ మనం సంఖ్యలు వేసేసేమేమో అన్న వార్త, ఆ అంటే way of ఇది talking కూడా. ఒక డిఫరెంట్ డిబేట్ అండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఒక డిఫరెంట్ డిబేట్. టీచరు మీరు అన్నట్టుగా కొంతమంది అంటే ఆ టీచర్ వృత్తికే అవమానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అది చాలా లిమిటెడ్, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. కానీ టీచింగ్లో ఇప్పుడు పేరెంట్స్ టీచర్కి సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉండటం వల్ల, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, వీళ్ళిద్దరూ వాదన వేసుకుంటే Yes. రైట్. సో అంటే ఇది చిన్నప్పుడు కథ This is also one of the reason. ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్, రైట్. సో అంటే పిల్లి దెబ్బలాడుకు నన్ను ఒక కథ చదువుతాను చూసారు, అట్లాగా వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే పిల్లలు వాళ్ళు విచ్చలవిడిగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అండి ఈ రోజున ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీచర్ యొక్క ప్రాముఖ్యత పేరెంట్స్ కన్నా చాలా ముఖ్యం అండి. Yes. టీచర్ ఎంత గొప్పవాడు అంటే, ఒక పేరెంటు ఒక పిల్లవాడిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడంటే వాళ్ళిద్దరికి ఒక రక్త సంబంధం ఉందండి. కానీ ఒక టీచరు ఏ విధమైన రక్త సంబంధం లేకుండా, సో ఈ పిల్లవాడికి టాలెంట్ ఉంది, ఈ పిల్లవాళ్ళు ఈ శక్తి ఉంది అని నమ్మి అలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు టీచర్ అండి. సో వాళ్ళు అలాంటి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే అందుకే ఆ టీచర్ అనేటువంటి గొప్పతనం ఎప్పటికీ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ మబ్బులండి. ఇప్పుడు ఉన్నటువంటి పేరెంటింగ్లో వచ్చినటువంటి మార్పులు, సో తెలిసి తెలియక చేసేటువంటివి, లేదా ఇన్స్టిట్యూట్ వైపు నుంచి కొన్ని కావాలని చేసేటటువంటి మబ్బులు, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఇది ఒక్క 5 నిమిషాల్లో మాట్లాడుకునేటువంటిది కాదు. సో అంటే మన బాధ కూడా అది. నేను ఎప్పుడు చెప్పేటువంటిది టీచరు, మళ్ళీ రెండోసారి చెప్తున్నా ఇదే వీడియోలో, టీచరు, పేరెంటు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ముగ్గురు చేతిలో చేయి నడిపిస్తేనే వ్యవస్థ ముందుకు వెళ్తుంది. సో అక్కడ ఉండేటువంటి అద్భుతాలు జరుగుతాయి. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా టీచర్ అంత గొప్ప వాళ్ళు అవుతారండి. కొన్ని మనం ఒక 5-6 నెలల క్రితం టీచర్ ట్రాన్స్ఫర్లు జరిగినాయి తెలంగాణలో. కొంతమంది టీచర్స్ వెళ్తే కాళ్ళు పట్టుకుని పిల్లలు ఏడ్ చేసిన, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీచర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీచర్ అండి. సో కొంతమంది టీచర్స్ ఇప్పుడు ఒక 100 మంది లేదా ఒక ఏడాదిలో ఒక 200 మందిని క్యాటర్ చేస్తే, ఇప్పుడు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత అందులో ఒక్క పిల్లవాడు గుర్తుపెట్టుకున్నారే సార్ ఆ రోజు చెప్పినటువంటిది ఇప్పటికీ నాకు గుర్తుంది అంటే అదే ఆనందం అండి టీచర్కి. సో అందుకని ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే టీచర్ యొక్క ప్రాధాన్యత ఇదివరకటి కన్నా సమాజంలో ఇప్పుడు ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో పేరెంట్స్ పిల్లల దగ్గర గడిపేటువంటి సమయం చాలా తక్కువ ఉంది. సో కాబట్టి టీచర్కి ఇవ్వాల్సినటువంటి చేయూత మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. సో టీచర్ తప్పులు చేస్తే దాన్ని కరెక్ట్ చేయవలసినటువంటి సిస్టమ్ ఉండాలి. సో ఒకరిద్దరు చేసిన తప్పులకి మొత్తం అందరికీ ఆపాదించవలసినటువంటి అవసరం ఉండకూడదు. ఎందుకంటే టీచర్ లేదా టీచింగ్ వ్యవస్థ మీద మనం తెలుసో తెలియక ముద్దరేస్తే, దాన్ని నెగ్లెక్ట్ చేసినా, దాన్ని తక్కువ చేసినా మొత్తం సమాజాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. సమాజాన్ని నిర్మించేటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాళ్ళు టీచర్సు. సో అక్కడ 1-2 చోట్ల జరిగినటువంటి తప్పుల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, అంటే అది గవర్నమెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటిని జాగ్రత్తగా అడ్రస్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలి తప్ప మొత్తం వ్యవస్థని ఇది చేయకూడదు అనేటువంటిది మొదటి ఉద్దేశం అండి. రెండోది, ఇప్పుడు ఈ విషయంలో రెండో పాయింట్ నేను చెప్తున్నది ఏమిటంటే పేరెంటింగ్. ఈ రోజున పేరెంటింగ్, ఇది వరకు పేరెంట్స్ ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ ఉండి బ్రహ్మాండంగా చదివించారు, ఉన్నత స్థితికి వచ్చారు. ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తే ఎంతమంది, ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క అద్భుతంగా ఉంటుందండి. సో వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకుని ఉండొచ్చు, వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు, చాలా తక్కువ ఫైనాన్షియల్ వాళ్ళకు ఉన్నటువంటి స్టెబిలిటీ ఉండొచ్చు, రైట్. అసలు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండకపోవచ్చు. సో కానీ ఆ పిల్లలు ఎదిగినటువంటి, అంటే ఎక్కువ కేసెస్లో. కానీ ఇప్పుడు ఆ ఎదిగినటువంటి పిల్లలు, ఇప్పుడు రెండో తరం ఎక్కువ మంది జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అంటే తెలుసో తెలియక పేరెంటింగ్లో జరుగుతున్నటువంటి తప్పు ఈ రోజు జరుగుతున్నటువంటి. ఒక మాట చెప్తారండి, నేను పడిన కష్టం మా పిల్లవాడు పడకూడదు అంటారు. అది ఎంత బ్లండర్ అంటే అంత బ్లండర్. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, ఇదివరకు అందరూ నడుచుకుని స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు, లేదా సైకిల్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు. ఇప్పుడు నాకు కారు ఉంది కదా, మా పిల్లవాడు నడవటం ఎందుకు అని నేను నడవటం నేర్పకపోతే ఏమవుతుంది చెప్పండి? వాడికి నడక రాకపోతే ఏమవుతుందో చెప్పండి? అంతే, ఇంకేం చేయలేదు. అంతే కదా. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ అట్లాగే అండి. అంటే అప్పుడు సౌకర్యాలు తక్కువ ఉండొచ్చు, మీకు సౌకర్యాలు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ పిల్లలు స్వతహాగా చేయాల్సినటువంటి జర్నీ వాళ్ళే చేయాలి, వాళ్ళే స్ట్రెంత్ అవ్వాలి. సో మీరు ప్రతి దాంట్లో దూరితే వాళ్ళు ఎప్పటికీ స్ట్రెంత్ అవ్వరు. అంటే అవుట్ సైడ్
వాళ్ళ స్ట్రెంగ్త్ ఉండదు, ఇన్సైడ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండదు. సో కాబట్టి పేరెంటింగ్లో వచ్చినటువంటి అతి దారుణమైనటువంటి మార్పులు ఇప్పుడు ఈ సంఘటనలు రెండూ కనిపిస్తున్నాయి. చంపినటువంటి పిల్లవాడు తల్లి ప్రవర్తిస్తున్నటువంటి తీరు సరిగ్గా ఆ పిల్లవాడిని మోటివేట్ చేసింది అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ తల్లికి కూతురికి ఉన్నటువంటి రిలేషను ఎంత పాడైపోయింది అనేటప్పుడు బాగా తెలుస్తుంది. ఇక్కడే అతి ముఖ్యమైనటువంటి విషయం అందరూ గమనించాల్సినటువంటిది, ఎప్పుడైతే తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ పెరిగిందోనండి ఈ పిల్లలు ఎవరితో వెళ్తారో మనకి తెలియదండి. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ గ్యాప్ వచ్చిందో చూడండి, ఎవడో ముక్కు ముఖం తెలియదు. పోనీ ఊర్లో ఉన్నవాడంటే చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ కుటుంబం తెలుసు, వాళ్ళ వెనకాల వాళ్ళు తెలుసు అనేటువంటిది ఒకటి చెప్పుకోవచ్చు. ఎవడో ఇన్స్టాగ్రామ్లో ఎవడో కనిపించాడని 8 నెలలు సో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు అంటే చూడండి. అంటే ఇది నేనేమంటున్నానంటే సైకలాజికల్గా ఎప్పుడైతే మన ఫ్యామిలీ నుంచి మనం దూరం అవుతున్నామో అప్పుడు మనం ఎవరితో వెళ్తున్నామో కూడా తెలియదు. సో కానీ సమాజంలో క్రూర మృగాలు ఎక్కువ ఉన్నాయి కదండి. సో మన యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. సో అందుకని పేరెంట్ పిల్లల యొక్క రిలేషన్ యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ మధ్య వచ్చేటువంటి గ్యాప్ ఎంత తొందరగా తగ్గించాలి అనేటువంటి దాన్ని మరొకటి చెప్తుంది. మూడవది ఆ తల్లి చంపినటువంటి వాడు తల్లి ప్రవర్తించినటువంటి తీరు ఆ పిల్లల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళింది అనేటువంటిది మూడవది తెలియజేస్తుంది. సో ఇవి ఈ సంఘటనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటివండి. సో అందుకే మనం వాళ్ళ పేరుల్లోకి ఊర్లోకి మనం వెళ్ళట్లేదు. సో మరి దీనికి సంబంధించి అటువంటి ప్రేరణ, అటువంటి మైండ్ సెట్ ఒక మనిషిని క్రూరంగా కిరాతకంగా చంపాలి అనేటువంటిది 15-16 సంవత్సరాల వయసులో వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు దీనికి బాధ్యులు? మూవీస్. అబ్సల్యూట్లీ. నాట్ ఓన్లీ మూవీస్, అంటే ఈ ఒక్క కేసులోనే కాదు, జనరల్గా క్రైమ్ సంబంధించిన కేసు, మూవీస్ అండ్ సోషల్ మీడియా. నా ఒపీనియన్ స్వేచ్ఛా స్వాతంత్రం కూడా ఎక్కువైపోయింది. అంటే ఉన్నదానికంటే లిమిట్లెస్గా అయిపోయింది స్వేచ్ఛా స్వాతంత్రం. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే ప్రతి దాంట్లో విడమర్చి ఏమంటే అరటిపండు తొక్క వలిచి చెప్తాను చూడండి, అట్లా ప్రతిదీ మనకి తెలిసిపోతుంది. గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, సినిమాల ద్వారా కావచ్చు, వెబ్ సిరీస్ ద్వారా కావచ్చు, పిన్ టు పిన్. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడండి 5 కారణాలు చెప్తాను. ఆల్రెడీ 3 కారణాలు మనం డిస్కస్ చేసాం. ఒకటి పేరెంటింగ్, రెండవది ఎడ్యుకేషనల్ సిస్టమ్, రెండవది, మూడవది గవర్నమెంట్స్ కానివ్వండి, మేనేజ్మెంట్స్ కానివ్వండి. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే. సో ఎప్పుడైతే టీచర్లో కొంతమంది తప్పు చేస్తే దాన్ని సరిచేసేటువంటి సిస్టమ్ అక్కడ లేనప్పుడు, అంటే నిష్పక్షపాతంగా సరిచేసేటువంటి సిస్టమ్ మనకు లేనప్పుడు, సో ఇక్కడ కంట్రోల్ ఉండదు. పేరెంట్స్ కంట్రోల్ చేయలేనప్పుడు పిల్లలు దారి తప్పేటువంటి పరిస్థితి. ఈ 3 అంశాలు మనం చూసాం కాబట్టి ఈ మూడింటికి మించి ఇంకొక 2 ఉన్నాయి. ఏమిటా 2 అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటిది, ఒకటి సినిమా, 2 సోషల్ మీడియా. ఎందుకంటే ఇది వరకు ఇలాంటి సంఘటనలు మరి ఇంత క్రూరమైన సంఘటనలు ఎప్పుడు జరగలేదండి. ఇంత క్రూరంగా జరగలేదు. జరిగినాయి అంటే ప్రేమ వివాహాలు జరిగినాయి, గొడవలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇంత తరచుగా ఇంత కిరాతకంగా విషయాలు ఎప్పుడు జరగలేదండి. ఎందుకు జరుగుతున్నాయంటే ఇది వరకు ఒక పిల్లలకు తెలుసుకోవాలి అంటే సోర్స్ ఏమిటి? టీచర్ ద్వారా తెలుసుకోవాలి, బుక్స్ ద్వారా తెలుసుకోవాలి, పేపర్స్ ద్వారా తెలుసుకోవాలి, లేదా ఎప్పుడో టీవీ ద్వారా తెలుసుకోవాలి. ఇవే సమాచార వ్యవస్థ. అంటే 17-18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ పిల్లలు వాళ్ళు పెరిగిన వాతావరణంలోనే అదే ఊరిలో అదే దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఒకవేళ ఎక్స్పోజర్ వచ్చేటప్పటికి కూడా సమాజంలో ఉన్న కట్టుబాట్లు మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక నియంత్రణ ఉండేది. అది క్లాస్ రూమ్లో నియంత్రణ కానివ్వండి, బయట సమాజంలో ఉన్నటువంటి నియంత్రణ కానివ్వండి. సో మనిషికి ఎప్పుడైనా సరే ఏదో కొన్ని సందర్భాల్లో తప్పులు చేసేటువంటిది ఉంటుంది, చేస్తారు. కానీ ఆ సమాజం యొక్క నియంత్రణ దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు ఎక్కువ తరచుగా జరుగుతుంది అనేది మీకు చాలా క్లియర్గా మనం చూద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా ఉందండి. సోషల్ మీడియాలో మీరు ఏ మనసుతో మీ సెల్ ఫోన్ తీసుకున్నారో దానికి డోపమైన్ రిలీజ్ చేస్తుంది, రైట్? సో మీరు ఒక మంచి కోసం వీడియోస్ చూడటం మొదలు పెడితే అవే వస్తాయి, అవే అల్గరిథమ్స్ మీకు సపోర్ట్ చేస్తాయి, రైట్? సో మీరు నేర్చుకోవటం కోసం నేర్చుకునేటువంటివే వస్తాయి, రైట్? సో మీరు మేకప్ టెక్నిక్స్ గురించి తెలుసుకుంటే అవే వస్తాయి. మరి అలా కాకుండా మరి వేరే రకంగా మనం చూడటం మొదలు పెడితే అవే వస్తాయి. క్రూరాన్ని
ప్రేరేపించేటువంటిది నువ్వు ఒక్కటి మొదలు పెడితే అదే వస్తుంది. ఎప్పుడైతే అదే పదే పదే వచ్చిందో దాని అర్థం ఏమిటి? మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేస్తుంది కదా, మిమ్మల్ని ప్రేరేపిస్తూ పోతుంది కదా. ఎప్పుడైతే ప్రేరేపిస్తూ పోతుందో ఆల్రెడీ మీ మనసు కూడా ఆ డైరెక్షన్లో ఉండేటప్పుడు అది ఎంత లోతుల్లోకి వెళ్ళిపోతుందో మనకి అర్థం కాదు. సో ఇది ఈ మాయా ప్రపంచం. దీన్ని మనం ఒక అగ్గిపుల్ల లాంటిదండి. సో దాన్ని ఉపయోగించుకొని మంచిగా భోజనం వండుకొని మన శక్తికి తెచ్చుకోవడానికి ఉపయోగిస్తామా, లేదా మన జీవితాన్ని దహించడానికి ఉపయోగిస్తామా అనేటువంటిది మనమే ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సో సోషల్ మీడియా ఇది మొట్టమొదటి పాయింట్. సో ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి అక్కడ ఉన్నటువంటి అబ్బాయితో ఎందుకు కనెక్ట్ అయింది? సో 24 hours సోషల్ మీడియా, దెర్ ఆర్ నో బౌండరీస్. సో ఇమీడియట్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఇది 4th అండి. లాస్ట్ పాయింట్ 5th చెప్తా, సినిమాలు. నేను అత్యంత బాధతో చెప్తున్నా, ఇప్పుడు సినిమాలు చూస్తే వందలు వేల మందిని అతి క్రూరంగా కిరాతకంగా చంపేసేటువంటి సీన్లు ఏ మోతాదులో ఉన్నాయండి. లైఫ్ దెన్ అంటే లార్జర్ దెన్ లైఫ్ అనేటువంటి ఇమేజ్ అనే ట్యాగులు తయారు చేసుకుని పెడుతున్నటువంటివి. అంటే సినిమా కాబట్టి లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది అని ఒక ట్యాగ్ వేసేసుకుని మీరు ఏది చేసినా అంటే ఈ సినిమా అనేటువంటిది సమాజ స్పృహకి, సమాజాన్ని ఉత్తేజపరచడానికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి అంతకే అంత విలువ సమాజంలో. సమాజాన్ని ఉత్తేజపరిచేటువంటి వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కూడా వాళ్ళని అభినందిస్తారు. అందుకని దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఆ యొక్క పరపతి అండి, ఆ యొక్క గౌరవం. మరి అట్లాంటి వ్యక్తులు ఇప్పుడు ఈ రోజున ఏ డైరెక్టర్ అయినా కానివ్వండి, గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, ఓకే, సో వాళ్ళందరికీ సెల్యూట్, వాళ్ళ శక్తికి సెల్యూట్. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు ఎంత క్రూరంగా ఆ స్క్రీన్ మీద మనుషుల్ని ముక్కలు చేసేటువంటి వందలు వేల మందిని, అది స్క్రీన్ మీద వేరులు అంటే రక్తం ఏరులై ప్రవహించేటువంటి సీన్ పెరిగిపోతున్నటువంటి టైంలో ఒక ఇన్సిడెంట్ అంటే ఏదైనా ఒక హత్య అనుకుందాం, పని ఒక హత్య ఎలా చేయాలో చూపించడం పక్కన పెడితే, ఒక హత్య చేసిన తర్వాత దాన్ని ఎలా మాఫ్ చేయాలి అంటే దాని నుంచి ఎలా మనం తప్పించుకోవాలి అన్న దాని మీద కూడా చాలా పిన్ టు పన్ చెప్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సినిమాలో. అంటే నేనేమంటున్నానంటే అండి, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు నేనేమంటున్నానంటే, ఇప్పటి వరకు నేను చెప్పింది పేరెంట్స్, టీచర్స్, వ్యవస్థ, గవర్నమెంటు, అలాగే సినిమాలు, సోషల్ మీడియా అందరిది బాధ్యత అంటున్నా. అది వాళ్ళ ఇంట్లో జరిగిందా, నా ఇంట్లో జరిగిందా, వేరే వాళ్ళ ఇంట్లో జరిగిందా, మీ ఇంట్లో జరిగిందా అనేటువంటిది కాదు. మనందరి పాత్ర ఉంది అని నేను చెప్తున్నాను. అందులో సినిమాలు, ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్, హీరోస్ యొక్క పాత్ర మరింత ఎక్కువ ఉంది అంటున్నాను. సమాజానికి మేము మార్గదర్శకులు అనేటప్పుడు మరి ఈ రోజున సినిమాలు చూపిస్తున్నటువంటిది ఏమిటి? మరి దాని మోతాదుకి ఒక హద్దు ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఒక మనిషిని ఆ క్రూరంగా చంపేస్తున్నప్పుడు ఒక చిన్నపిల్లవాడు చూసినప్పుడు అది కామన్ అయిపోతుంది కదండి, చంపడం అనేటువంటిది కామన్ అయిపోతుంది కదా. సో దీనికి తోడు సోషల్ మీడియాలో అన్నీ కూడా ఫైరింగ్ గేమ్సే, ఒకరిని చంపేటువంటి గేమ్సే. సో వీళ్ళు ఆడుకుంటే ఎంతమందిని చంపేవనేటువంటి కౌంట్ చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? సో కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ గురించి మేము ముందుకొచ్చి మాట్లాడతాము, దానికి సపోర్ట్ చేస్తామని అనేటప్పుడు మరి దీన్ని కూడా ఆ సినీ పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి, చాలా అవసరం ఉంది. సో కాబట్టి ఈ 5 స్తంభాల్లో అది కూడా అతి ముఖ్యమైనటువంటి స్తంభం. సో దాన్ని ఆలోచించాల్సినటువంటి, మరి దీనికి తప్పు ఎవరిది అంటే, సో వీళ్ళు అలా చేసి వీళ్ళు చూస్తున్నారు కాబట్టి తప్పు అంటారా, లేదు వీళ్ళు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నందుకు వాళ్ళది తప్పు అంటామా? అలాంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి. రైట్. ఇంకా కొన్ని కూడా చెప్తారు, మేము సినిమాకు ముందు ప్లే చేస్తామండి, ఇవి కల్పితాలు మాత్రమే, దీని ఉద్దేశించి అది కూడా అంటారు. 10 సెకండ్లు ఆ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి అండి, ఏదేమైనా సరే ఇది ఒక బాధాకరం, అత్యంత బాధాకరమైనటువంటి విషయం. చిన్నపిల్లలు స్థాయిలో ఇలా క్రూరత్వం మనసులో నిండిపోతుంది అని అనుకునేటప్పుడు పెద్ద స్థాయిలో, ప్రభుత్వాల స్థాయిలో దీని గురించి సవివరంగా ఆలోచించి దానికి ఒక ఫ్రేమ్వర్క్ నిర్ణయించవలసినటువంటి అవసరం ఉంది. మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టుగా దీనికి నియంత్రణ లేకుండా పోవడం వల్ల, విచ్చలవిడిగా తయారవటం వల్ల వస్తే మరి దానికి సంబంధించినటువంటి సేఫ్ గార్డ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను ఎప్పుడు అంటుంటా, యువత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. భారతదేశానికి 2047 వికసిత్ భారత్కి ఒక పునాది అన్నప్పుడు, సో మరి ఇలాంటి సంఘటనలు
ఆ శక్తిని ఎంత వెనక్కి తీసుకువెళ్తున్నాయి అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎంత పెద్ద పెద్ద భవనాలు కట్టామా, లక్షలు అదే వేల కోట్లు మనం ఎడ్యుకేషన్కి ఇచ్చామో లేకపోతే ఎంపవర్మెంట్కి ఇచ్చామో అని అనుకునేటప్పుడు సో మరి ఈ విషయాల్లో శ్రద్ధ పాటించకపోతే ఆ శక్తి అంతా వృధా అయిపోయేటువంటి అవకాశం ఉందండి. అండ్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అడాప్టింగ్ కల్చర్, బికాస్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ వీఆర్ మోర్ ఇంటూ అడాప్టింగ్ కల్చర్, అంటే ఫారెన్ కల్చర్ మనం ఎక్కువ అడాప్ట్ చేసుకుంటున్నాం. ఈక్వాలిటీ ఓకే, ఈక్వాలిటీ అనేది ఉండదు, బట్ ఇట్స్ దేనికైనా దేర్ ఇస్ ఎ లిమిట్ అంట నేనైతే. బికాస్ ఎందుకంటే మనం ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూసిన ప్రోగ్రామ్స్, ఒకసారి భాగవతం కావచ్చు, పంచతంత్ర, ఏదైనా వారంలో ఒకసారి మూవీ వచ్చేది, అది కూడా వన్ డే, ఒక సాటర్డే ఒక రోజు, సండే ఒక రోజు సగం సగం మూవీ వచ్చేది. అండ్ టీవీలో వచ్చే కొన్ని షోస్ కూడాను మనం చూడడానికి హింసాకరంగా ఉన్నటువంటి ఆ షోస్ కూడా వస్తున్నాయి. అక్కడ కూడా ఎటువంటి లిమిట్స్ లేకుండా వస్తున్నాయి. అది కూడా నేను వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్నాను. అయ్యే కరెక్ట్, మీరు అన్నది పూర్తిగా ఏకీభవిస్తానండి. ఎందుకంటే మనిషికి వికాసం చెందటం కోసం ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకపోతే ఏవైతే మనం అనుకుంటున్నామో ఈ క్లాస్ రూమ్లో నేర్పేటువంటివి, అది లోపల ఉన్నటువంటి కొన్ని స్కిల్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అది క్రిటికల్ స్కిల్స్ అంటాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి. కానీ ఆ స్కిల్స్ మనతో ఉండటానికి, దానికి విలువ మరింత పెరగటానికి అవసరమైనటువంటిది ఎమోషనల్ స్కిల్స్ అండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది బేస్ లాంటిది, అంటే రూట్ లాంటిది. ఈ రూట్స్ లేకపోతే ఈ పైన వచ్చినటువంటి ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ నాశనం అయిపోయి, అంటే విలువ లేకుండా పోతాయి. సో మీరు అన్నట్టుగా పంచతంత్రం కథలు కానివ్వండి, తెలుగులో మనం చదువుకున్నటువంటి కథలు కానివ్వండి, రామాయణ మహాభారతాలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని, ఆ విజువలైజేషన్ని, మన యొక్క కంట్రోల్ అంటే ఆ నియంత్రణ, అంతేకాకుండా సమాజం గురించి ఎక్కువ తెలుసుకోవటము, మనం ఎలా ప్రవర్తించాలనేటువంటి ఆ నియంత్రణ ఇచ్చేటువంటి ఔషధాలండి ఇవన్నీ కూడా. సో మనం దానికి దూరంగా జరిగి, అదే సందర్భంలో ఇదివరకు అందరూ ఫ్యామిలీలు ఎక్కువ కలిసి ఉండేవి. ఇప్పుడు రకరకాల సమాజంలో వచ్చినటువంటి మార్పులు, మనం దాన్ని తప్పనట్ల సమాజంలో వచ్చినటువంటి మార్పులు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పిల్లలతో ఆ విధమైన మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు లేరు, ఆ విధమైనటువంటి చెప్పేటువంటి స్కూల్స్ చాలా చాలా తక్కువ అయిపోయినాయి. సో ఎందుకంటే పేరెంట్స్ ఇదే కావాలంటున్నారు, అక్కడ వాళ్ళు చెప్పరు, సో వీళ్ళు ఎంకరేజ్ చెయ్యరు. ఇక్కడ ఇది చెబితే వాళ్ళు ఏదో మిస్ అయిపోయినటువంటి విధంగా ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. సో అది కూడా ఒక కారణం. పేరెంట్స్ కూడా భయం అండి, అంటే మా పిల్లలు ఎక్కడ వెనకబడిపోతారో. ఇంతకుముందు సెలవులు వచ్చేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళేటోళ్ళం, ఇప్పుడు ఎక్కడ సెలవులు వస్తే ఏదైనా ఒక క్లాస్లో జాయిన్ చేసేద్దాం. ఎక్కడ సమ్ ఇంటర్వ్యూలో నేను చూశాను, అలా వెళ్ళాలంట అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, బికాజ్ వాళ్ళు అప్పటి కాలంలో మాట్లాడే పిల్లలు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. లేదు అంటే ఇట్లానే ఉండి టీవీలు చూస్తారు, మీరు అన్నట్టు గేమ్స్ ఆడతారు, ఇట్లా డిఫరెంట్. ఎప్పుడు తెలుస్తుంది అంటేనండి, పిల్లలు టీనేజ్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. నేను చాలా మంది చూస్తూ ఉంటాను, మనకి రోజు 2-3 అంటే అక్రాస్ ఇండియా మనం పేరెంట్స్ పర్టికులర్లీ టీనేజర్స్ మన అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ కష్టం వస్తుందంటే పిల్లలు టీనేజ్కి వచ్చేసేటప్పటికంటే 15-16 సంవత్సరాలకు వచ్చినప్పుడు చాలా ఇళ్ళల్లో యుద్ధ వాతావరణం ఉంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు చెప్పుకోలేక సమాజానికి తెలియట్లేదు. నేను చెప్తానండి, 70-75% టీనేజ్కి వచ్చిన తర్వాత ఇళ్ళల్లో యుద్ధ వాతావరణం ఉంది. ఇప్పుడు ఒక కేసు మనం చూసారా. సో అట్లాంటి వాతావరణం. సో కాబట్టి ఇది చాలా ఎక్కువగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. సో పేరెంట్స్ కూడా పిల్లల్ని ఒకళ్ళ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పులు, వాళ్ళ ఫోకస్లో ఎంత డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ వస్తుంది, అటెన్షన్లో ఎంత డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ వస్తుంది, కాంప్రిహెన్షన్లో డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఈ కొలతల్లో వాళ్ళని గైడ్ చేయాలి తప్ప నీకు ఈ రెండులోనూ లేదు ఆఫర్లీలోనూ 90%, 70% అనేటువంటిది కాదు. దానికన్నా ముందు ఈ కోణాల్లో మనం ఆలోచించడం మొదలు పెడితే ఎక్కడైనా వాళ్ళు వెనకబడుతుంటే మనం ఏ సపోర్ట్ ఇవ్వగలం అనేటువంటి ఆలోచన వీళ్ళతో మొదలు అయితే ఆ పరిస్థితి వేరే ఉంటుందండి. సో అలాంటి అవునండి, అవును. ఇంకొకటి లాస్ట్గా మీరు ఇందాక అన్నప్పుడు వెస్ట్రన్ కల్చర్ అనేటువంటిది మార్కెటింగ్ కల్చర్ అండి. మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే
అతిథి దేవోభవ అంటాం, Yes. అందరినీ ఆహ్వానిస్తాం, అందరినీ గౌరవిస్తాం. సో మనం దాన్ని చాలా తొందరగా అడాప్ట్ చేసుకుంటాం. చేసుకుంటాము. అడాప్ట్ ఎందుకు వస్తుందంటే అవతల వాళ్ళని ఇప్పుడు మీకు ఎక్కువ నేను గౌరవించినప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలకు ఎక్కువ విలువ ఇస్తాను. సో దాన్ని క్యాష్ చేసుకుని ఈ వెస్ట్రన్ మార్కెటింగ్ స్ట్రాటజీ మీరు ఏది వాడినా సరే మన దగ్గర ఎంత విలువైనటువంటిదైనా సరే వాడు విలువైనది చెప్తే తప్ప దీనికి గుర్తింపు Yes. రాదు, వాడిది ఎక్కువ గుర్తింపు వస్తుంది. సో దాన్నే క్యాష్ చేసుకుని ఇప్పుడు సపోజ్ షాపుల్లోకి వెళ్ళండి, రైట్? షాపుల్లోకి వెళ్ళినప్పుడు యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి యాపిల్ మనకున్నటువంటి యాపిల్, రైట్? సో సమాజంలో ఏమవుతుందంటే అండి ప్రతి సీజన్లో ప్రతి ప్లేస్లో కూడా దానికి సంబంధించిన ఆ వాతావరణానికి అనుగుణంగా ఫ్రూట్స్ అన్నీ వస్తాయండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ వస్తాయి. కానీ వాళ్ళ మార్కెటింగ్ చేసినప్పుడు ఏంటంటే మన దానికి వాల్యూ తగ్గించుకుంటాము, దాని వెనకాల పరుగులు పెడతాం. సో గాడ్ గ్రేస్ ఏమిటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా మందికి వచ్చింది కాబట్టి అదొక ప్రవాహం అన్నమాట. ఇలా లోతైన కారణాలు చాలా ఉన్నాయి. ఓకే. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ అని కాదు, ఇలాంటి సిచ్యువేషన్లో లా ఎలా వర్క్ ఇంకా ఇంకా ఎంత డెవలప్ అయితే బాగుంటుంది అని లా పరంగా కూడా వచ్చేటప్పటికండి చాలా అంటే మన నేను difference of opinions మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక పర్సనల్గా చెప్తాను, నేను ఐఎమ్ నాట్ లా ఎక్స్పర్ట్, బట్ ఒక సామాన్య వ్యక్తిగా నేను చెప్పగలిగింది ఏమిటంటేనండి లా అనేటువంటివి చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయండి. పాపం మన పార్లమెంట్లో కానివ్వండి అసెంబ్లీలో కానీ మంచి మంచి చట్టాలు చేస్తున్నారు, కానీ సమస్య ఎక్కడ ఏమిటంటే ఆ ఎగ్జిక్యూషను, ఎస్ రైట్? దాని ఇంప్లిమెంటేషన్లో అవి చాలా ప్రేరేపితం అయిపోయినటువంటి ఆలోచనలతో నడుస్తుంది. అది ఒక సామాన్య వ్యక్తిగా నేను చెప్పగలిగింది. రెండవది దీనికి సొల్యూషన్గా నేను చెప్పగలిగింది ఏమిటంటే అండి స్పీడ్గా దానికి వెర్డిక్ట్ రావాలండి. తీర్పులు ఎంత త్వరగా మనం ఇవ్వగలిగితే అంత తొందరగా ఇస్తే సో కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. కొన్ని స్పీడ్ ట్రాక్ కోర్టులు అది పెడుతూ ఉంటారు, కానీ మనకున్న జనాభా ఎంత, మనకున్నటువంటి న్యాయస్థానంలో న్యాయమూర్తులు ఎంత అండి చాలా తక్కువ. అక్కడ చాలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఆలోచన మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది, సేఫ్ గార్డ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఏదేమైనా ఏంటంటే వీటన్నిటిలో కూడా మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ ఇది వరకు ఎప్పుడూ లేనటువంటి విధంగా డిస్ట్రాక్షన్, నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఒక గులాబీకి ముళ్ళులు ఎలాగైతే ఉంటాయి, ఆ ముళ్ళుల్ని పక్కకు తీసి ఆస్వాదించాలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కూడా అట్లాంటిది. సో దాని చుట్టుపక్కల ఎన్నో ముళ్ళులు ఉంటాయి, దాన్ని తీసి జాగ్రత్తగా ఆస్వాదించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పిల్లలకి ఇప్పుడు మైండ్ సెట్ అవసరం అండి. ఈ ఏఐ ఆటోమేషన్ క్వాంటమ్ కంప్యూటింగ్ యుగంలో ఆ స్ట్రెంగ్త్ మనం పిల్లలకి ఇస్తున్నామా లేదా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పిల్లలు ఎక్కువ మందికి ఆ మైండ్ సెట్ ఇవ్వడానికి రకరకాల ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్బారావు గారు, చాలా వాల్యుబుల్ థింగ్స్ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సుబ్బారావు గారితో. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.